హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా అక్కడి నుంచి మకాం మార్చేయాలని చెప్పి ఇంట్లో సామానమంతా ఒక వ్యాన్ తీసుకొచ్చి ఎక్కిస్తూ ఉంటారు. అనుకోకుండా అక్కడికి నర్మద అలాగే ప్రేమ రావడంతో ఒక్కసారిగా ఆనందరావు అలాగే భాగ్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక ఆనందరావు అయితే, అమ్మాయి మీ కంట పడకుండా బాగానే మేనేజ్ చేసుకుంటూ ఇంటికొచ్చేసాం కదా, కానీ మీరు మా ఇంటిని ఎట్టా కనిపెట్టారు అని అడుగుతుంటే, అయ్యో బాబాయ్, మీ ఇంటిని కనిపెట్టడం ఓ పెద్ద గొప్పేంటి, చాలా ఈజీగా దొరికిపోయారు అని చెప్పి తన మొబైల్లో ఇక వాళ్ళ ఇంటికి పెట్టుకున్న లొకేషన్ని చూపిస్తుంది. ఒక్కసారిగా అది చూసిన ఆనందరావు అలాగే భాగ్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక నర్మద అలాగే ప్రేమ ఇల్లంతా చూసి, బాబాయ్ గారు, ఎన్ని రోజులు మీరు దాచిపెట్టిన ఈ ఇంటిని అలాగే మీ వేషాలని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడే ఈ విషయాలని మా మావిగారితో తీసుకొచ్చి తేల్చేలా చేస్తాను అని చెప్పి నర్మద అలాగే ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే భాగ్యం, ఇదిగో అమ్మాయి, ఆగమ్మాయి, ఇదంతా మేము కావాలనేమీ చేయలేదు. ఏదో నా కూతుర్ని గొప్పింటి బిడ్డని చెయ్యాలని, ఇదిగో అమ్మాయి, మేమేదో నా కూతురు పెళ్లి చేయడం కోసం 4 అబద్ధాలు చెప్పాం. అలా అని మీరిలా అడుగడుగున మమ్మల్ని వెంటపడి ఇలా మా గుట్టు రట్ట చేయాలని చూస్తే ఎట్టా అమ్మాయి అని చెప్పి భాగ్యమైతే ఇక నర్మదని అడుగుతూ ఉంటే, నర్మద, చూడండి పిన్నిగారు, మీరు ఆడిన అబద్ధాలు ఒక జీవితాన్ని నిలబెడితే పర్వాలేదు, కానీ మీరు ఒక కుటుంబాన్ని మోసం చేస్తున్నారు. మీరొకవేళ ఇట్టా ఎన్ని అబద్ధాలాడి మావయ్య గారిని మోసం చేసి బావగారి జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటామనుకుంటున్నారు? ఇప్పుడే మీ గుట్టు రట్ట చేస్తాం అని చెప్పి నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా ఇంటికి బయలుదేరతారు. ఇక భాగ్యమైతే వాళ్ళతో జరిగిందంతా ఫోన్ చేసి చెప్తుంది. ఒక్కసారిగా వాళ్ళి, అమ్మోయ్, ఏం మాట్లాడుతున్నావే? ఆ నర్మద, ప్రేమ ఇప్పుడు మీ గురించి ఇంట్లో మావయ్య గారు చెప్తే మావయ్య గారు నాకులాగా ప్రశాంతంగా ఇని ఊరుకుంటారనుకుంటున్నావా ఏంటి? అక్కడికొచ్చి ఖచ్చితంగా మీ ప్యానాలు తీసేస్తారు. ఆ తర్వాత నేను, అయ్యి బాబోయ్, ఏటిది ఇట్టా జరిగింది, అమ్మోయ్, నాకు భయంగా ఉందే అని చెప్పి ఇంకా వాళ్ళే అయితే బోరున ఫోన్లో ఏడుస్తుంది. ఇంకా భాగ్యం, సుడముడు, నువ్వు ఎక్కువగా కంగారు పడి ఆ చెప్పేలోపే నువ్వే దొరికిపోయేలా ఉన్నావే. కూతంతా జాగ్రత్తగా ఉండమని ముందుగా ఫోన్ చేసి చెప్పాను. నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇక భాగ్యమైతే కాల్ కట్ చేస్తుంది. ఇంతలో నర్మద అలాగే ప్రేమ లోపలికి వెళ్ళేసరికి అక్కడ రామరాజు అలాగే వేదవతి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ అయితే, మావయ్య గారండి, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పడంతో ఇంకా రామరాజు, ఏంటమ్మా, ఏంటా విషయం అని అడుగుతూ ఉంటే ఇక నర్మద, మావయ్య గారు, ఇది ఒక జీవితానికి సంబంధించిన విషయం. దీన్ని చెప్పటం కాదు, మీకు చూపిస్తాం, దయచేసి మాతో రండి అని చెప్పడంతో ఇక వేదవతి, ఏంటి అసలు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇలా ఉన్న పలంగా ఎక్కడికి రమ్మంటున్నారు అని అంటుంటే, అయ్యో అత్తయ్య, ఇది చెప్తే నమ్మే విషయం కాదు, ఇది మీ కంటితో మీరు చూడవలసిందే అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా రామరాజుని రమ్మని పిలుస్తూ ఉంటారు. ఇదంతా చూసిన వాళ్ళి, హై బాబోయ్, కొంపలు అంటుకుంటున్నాయి. మావయ్య గారికి ఈ నర్మద ప్రేమ మొత్తం అన్నీ చెప్పేశారు. ఇప్పుడు మావయ్య గారు అక్కడికెళ్ళి ఖచ్చితంగా మా నాన్నారిని, మా అమ్మని సంపేస్తారు అని చెప్పి ఇక వాళ్ళి చాలా భయపడిపోతుంది. ఇక రామరాజైతే నర్మద ప్రేమల వెంటే అక్కడికి బయలుదేరతారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా గేటు దగ్గర ఎదురవుతారు. ఒక్కసారిగా భాగ్యం అలాగే ఆనందరావుని చూసిన నర్మద ప్రేమలిద్దరూ షాక్ అయిపోతారు. ఇక ప్రేమ అయితే, అక్క, ఇదేంటి, వీళ్ళ దగ్గరికి మనం బయలుదేరితే వీళ్ళు ఇక్కడికొచ్చారు అని అంటుంటే, ఇంకా అర్థం కాలేదా? వీళ్ళు మళ్ళీ మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టడానికి వచ్చారు, కానీ ఈరోజు వీళ్ళని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక నర్మద అయితే, ఏంటి పిన్ని, ఇంతలోనే గెటప్ మార్చేసి ఇక్కడికొచ్చారు అని అంటుంటే, నువ్వు ఊరుకో అమ్మాయి, వేలాపాలా లేకుండా నువ్వు కామెడీ చేయకు. చూడు, ఇప్పటికే మీ బాబాయ్ గారు వేస్తున్న శత్రులకి నవ్వలేక చచ్చిపోతుంటే ఇప్పుడు నువ్వు కూడా ఏటమ్మాయి
జోకులేస్తున్నావు అని చెప్పి ఇంకా భాగ్యమైతే నర్మదతో అంటుంటే ఇంకా ప్రేమ సరే కానీ మీరు ఆల్రెడీ నిన్న ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయారు. మరి ఇప్పుడేంటి చెప్పా చేయకుండా ఇట్లా వచ్చారు? ఎక్కడ మీ గుట్టు రట్టవుతుందా అని భయపడి ఇక్కడ ఏదో కవర్ చేద్దామని వచ్చినట్టున్నారు అని అంటుంటే, నువ్వు ఊరుకో అమ్మాయి, ఏటమ్మాయి అట్టా మాట్లాడతావు? అన్నయ్య గారండి మరేమోనండి, మీతో ఒక విషయం గురించి బాగా డిస్కషన్ చేయాలని వచ్చేసామండి అని చెప్పడంతో దానికి నర్మద ప్రేమ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ చూస్తారు. ఇక రామరాజ్ అయితే, చూడు చెల్లెమ్మ, మేము పని మీద బాటికి వెళ్తున్నాం, మేము మీతో తర్వాత వచ్చి మాట్లాడదాం అని అంటుంటే, అయ్యో అన్నయ్య గారండి పర్వాలేదండి, మేం కూడా మీతో పాటే వస్తామండి, ఆ తర్వాతే మీతో మాట్లాడతామండి అని చెప్పడంతో, అయ్యో మేం పని మీద బయటికి వెళ్తుంటే మీరెందుకండి మాతో అని అంటుంటే, అది కాదండి అన్నయ్య గారు, మీతో ఈ విషయం గురించి చాలా వివరంగా మాట్లాడాలి. మీకిప్పుడు ఎలాగో ఇక్కడ కూర్చుని మాట్లాడే తీరిక లేదు కాబట్టి వెళ్తా మాట్లాడుకుందాం అని అంటుంటే, ఇక పక్కన ఉన్న నర్మదా ప్రేమ కూడా రానివ్వండి మావయ్య, అక్కడికి వెళ్ళిన తర్వాతే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు తీరిగ్గా అని చెప్పి ఇక నర్మద ప్రేమ కూడా వాళ్ళని రమ్మని పిలుస్తారు. ఇక అందరూ కలిసి భాగ్యం ఇంటి దగ్గరికి వెళ్ళి ఇక భాగ్యం ఇంటి లోపలికి నర్మద ప్రేమలు రామరాజుని అలాగే వేదవతిని తీసుకెళ్తంతో ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా, అదేంటి నర్మదా ఇక్కడికి తీసుకొచ్చావు, అయినా ఇట్టాంటి దగ్గర మీకేం పనమ్మాయి అని అడుగుతూ ఉంటే ఇక నర్మద అయితే, మావి గారండి అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? అసలు మీకు ఇన్ని రోజుల నుంచి మీకో నిజాన్ని చెప్పాలని అనుకున్నాను, కానీ దానికి ఏ విధమైన సాక్ష్యం లేక మీకు నిజం చెప్పలేకపోయాను. ఇన్ని రోజులు కోటీశ్వరులని అబద్ధం చెప్పి మనతో నాటకమాడుతున్న ఈ భాగ్యం పిన్ని అలాగే ఆనందరావు బాబాయ్ నిజస్వరూపమేంటో ఈరోజు మీకు తెలియడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ వీళ్ళు చాలా తెలివిగా వాళ్ళ బండారాలు ఎక్కడ బయటపడతాయా అని ఇదిగో ఇలా మన ఎదురొచ్చి మనకి మళ్ళీ మన కళ్ళు కప్పాలని ప్లాన్ చేశారు అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు భాగ్యం ఆనందరావు వైపు కోపంగా చూస్తుంటే ఇక ఇంతలో ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో వేరే వాళ్ళు వచ్చి, ఏంటండి ఇట్టా వచ్చారు, ఎవరండి మీరు మా ఇంటికొచ్చారు అని చెప్పి వాళ్ళైతే ఇక నర్మదని అలాగే ప్రేమని అడుగుతూ వాళ్ళందరి వైపు చూస్తుంటే ఇక నర్మద, ఏంటి ఇక్కడ ఈ ఇల్లు మీదే అని నాటకాలు ఆడమని వీళ్ళిద్దరూ కలిసి మీకు ఎంతిచ్చారు అని చెప్పి ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ అడుగుతుంటే, అయ్ బాబాయ్ ఏటండి అట్టా మాట్లాడుతున్నారు, ఇది మా ఇల్లు, మేము మా పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడే ఉంటున్నాము, మీరేదో పొరపాటు పడిపోయి వచ్చించినట్టున్నారు అని చెప్పి వాళ్ళైతే ఇక నర్మదని ప్రేమని అంటుంటే ఇక పక్కన ఉన్న భాగ్యం, చూసారా అన్నయ్య గారు, వీళ్ళిద్దరూ కలిసి మా గురించి మొదటి నుంచి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు, పైగా ఇట్టాగే వీళ్ళ మాటలతో మా అమ్మని కూడా బాధ పెడుతున్నారు. కానీ మా అమ్మడు వాళ్ళిద్దరినీ సొంత చెల్లెల్లా చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నా మీతో చెప్పకుండా తన మనసులోనే బాధపడుతుంది. కన్న తల్లిని కదండి నాతో చెప్పి నిన్న వరలక్ష్మి వ్రతం రోజు కూడా చాలా బాధపడింది. దాని గురించి మీతో మాట్లాడదామని ఎట్టా వచ్చాను. కానీ ఈ నర్మదా ప్రేమలు కలిసి చివరికి మా గురించి ఎట్టా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. ఏటన్నయ్య గారు, మీ ఇంటికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసినందుకు మాకు ఇట్లాంటి అవమానాలు జరుగుతున్నాయి అని చెప్పి ఇక భాగ్యమైతే నర్మదా ప్రేమాలకి దిమ్మ తిరిగి షాక్ ఇస్తుంది. ఒక్కసారిగా రామరాజు, ఏంటమ్మా ఇది, అసలు మీరు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, పైగా ఇట్లాంటి పెద్ద మనుషుల గురించి మీరిలా తప్పుగా మాట్లాడమేంటి, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఆయన బయటికి వెళ్ళి మీ పనులు మీరు పూర్తి చేసుకుని ఇంటికి రాకుండా ఏంటమ్మా ఇదంతా అని రామరాజైతే ఇక ప్రేమ అలాగే నర్మదల మీద గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా భాగ్యం అలాగే ఆనందరావు తెగ సంబరపడిపోతారు. ఇక ఇంతలో హడావుడిగా అక్కడికి వల్లి కూడా వస్తుంది. ఒక్కసారిగా వల్లిని చూసిన నర్మద, అదిగోండి మావయ్య, చూడండి మనం మాత్రమే ఇక్కడికి వచ్చాం, కానీ వల్లి యొక్క అంత పర్ఫెక్ట్గా ఇదే అడ్రస్కి ఎట్లా వచ్చుంటుంది, మీరే ఆలోచించండి
అని చెప్పి ఇక నర్మద అయితే ఆ రామరాజుతో చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు వల్లి వైపు చూస్తాడు. వల్లి అయితే అలసిపోయి ఇక అక్కడికి వచ్చి ఆగుతుంది. ఇక వల్లిని చూసిన రామరాజు నిజంగానే వల్లి ఇక్కడికి ఎలా వచ్చింది? మనం కారులో వచ్చాం, మనల్ని ఫాలో చేసిన ఇంత ఫాస్ట్గా ఇక్కడికి రావడం కష్టం అని చెప్పి ఇక రామరాజు, ఏంటమ్మా వల్లి, నువ్వు మమ్మల్ని ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చావా? ఎందుకొచ్చావు అని అడగడంతో, అయ్ బాబాయ్, అదేంటి మావయ్య గారు అట్టా మాట్లాడుతున్నారు? మీరేమో ఆ అత్తయ్యని తీసుకొని సనక్క కంగారు పడుతూ వెళ్ళారు. నాకేమో ఇంటి దగ్గర ఉన్నానే కానీ సానా భయమేసింది. ఎవరికి ఏదన్నా జరిగిపోయిందేమోనని సానా అంటే సానా భయమేసింది. అందుకే మీ వెంటే వచ్చేశాను అని అంటుంటే ఇక నర్మద, అదేంటక్క, ఒకవేళ రావాలి అనుకుంటే మాతో పాటు కారులోనే రావాల్సింది, కానీ ఇలా మా వెంటే ఎట్లా వచ్చావు? అయినా నువ్వు పరిగెత్తుకుంటూ కార్ని బాగానే ఫాలో చేసావే. లేకపోతే ఇంతకు ముందే ఈ అడ్రస్ నీకు తెలుసు కాబట్టి, ఇక్కడే పుట్టి పెరిగావు కాబట్టి నీకు ఈ అడ్రస్ స్పెషల్గా తెలియనక్కర్లేదులే అని చెప్పి ప్రేమ నర్మద అయితే ఇంకా వల్లిని అడుగుతుంటే, వల్లి ఏం మాట్లాడుతున్నారు? నేనేమో ఎవరికి ఏం జరిగిందా అని కూతంత కూడా ఆలోచించకుండా ముందు వెనక తెలుసుకోకుండా కారెనక లగెత్తుకుంటూ వస్తే నా గురించి ఇట్టా మాట్లాడుతున్నారు. చూసావా అమ్మా అని చెప్పి భాగ్యంతో అంటుంటే, భాగ్యం, చూసారా అన్నయ్య గారు, మీ ముందే నా కూతురు గురించి ఎట్లా మాట్లాడుతున్నారో. ఇప్పటికే వీళ్ళ అన్న మాటలకి నా కూతురు ఎక్కెక్కి ఏడుస్తుంది. ఇప్పుడు ఏకంగా నా కూతురు గురించి ఎలా మాట్లాడుతున్నారో చూడండి అని చెప్పి ఇక భాగ్యమైతే రామరాజుతో అనడంతో రామరాజు నర్మద ప్రేమల వైపు కోపంగా చూస్తూ, చూడమ్మా నర్మద, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వల్లి మీద మీకు కోపం ఉండొచ్చు, తోటి కొడలంటే ఆ మాత్రం అసూయ ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక వల్లి గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించుకోండి అని చెప్పి రామరాజైతే ఇక భాగ్యానికి అలాగే ఆనందరావుకి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళ ముగ్గురు వైపు కోపంగా చూస్తుంటే ఇక వాళ్ళ ముగ్గురు కలిసి, మీకు తిక్కనికిందా? ఇప్పుడు ఇక నుంచి మా గురించి ఎవ్వరికి చెప్పినా అస్సలు నమ్మరు. ఇక నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని చెప్పి ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇక వల్లి నర్మద ప్రేమాలని చూసి వెటకారంగా నవ్వుతూ వాళ్ళని ఇక వెటకారంగా మాట్లాడతారు. ఇక నర్మద అయితే, చూడు, ఇప్పుడు తప్పించుకున్నానని మరీ ఎక్కువగా సంబరపడిపోకు, కానీ ఏదో ఒక రోజు మావయ్య గారికి అడ్డంగా దొరికిపోతావు. ఆ రోజున నీకు చెప్పుకోవడానికి సమాధానం కూడా రాదు అని అనుకుంటూ ఇక నర్మద ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వల్లి అయితే, అమ్మోయ్, చివరికి మన గురించి మావయ్య గారికి ఏం చెప్పినా నమ్మనట్టుగా సానా బాగా ప్లాన్ చేసావే, నువ్వు సూపరు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యాన్ని హత్తుకుంటుంది. ఇక ఆనందరావు, అమ్మడు, మీ అమ్మ ఏమన్నా మామూలు మనసు అనుకుంటున్నావా ఏంటి? మీ అమ్మ ఎట్టాంటివి సానానే చేసింది అని చెప్పి భాగ్యం, నిజంగా నాకు సానా భయం వేసిందే. ఉన్న పలంగా నువ్వు ఈ గెటప్పులతో మళ్ళీ అదే ఇంటికి తీసుకెళ్తుంటే అక్కడ రామరాజు మనల్ని అక్కడే చంపేసి పాతెత్తాడేమో అని భయమేసిందే. భాగ్యం, ఇప్పుడు తప్పించుకున్నాం కదా అని మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారో ఏంటో భయంగా ఉందే అని చెప్పి ఆనందరావు మాట్లాడుతుంటే ఆ మాటలకి భాగ్యం, చూడండి ఆయన గారు, వాళ్ళు ఇక ఎప్పటికీ మన గురించి ఆ రామరాజుతో ఏమీ చెప్పలేరు. ఒకవేళ చెప్పినా ఆయన వీళ్ళని గదమాయించి ఊరుకుంటాడే తప్పించి మన కోసం అస్సలు ఎంక్వైరీ చేయడు అని చెప్పి ఇక భాగ్యమైతే ఆనందరావుతో అలాగే వల్లితో చెప్తూ, అమ్మడు, ఇంతకు ముందు వాళ్ళు ఏం చేస్తారా అని పదే టెన్షన్ పడేదానివి. ఇక నీకు అట్లాంటి టెన్షన్లేమీ ఉండవు, వెళ్ళి సంతోషంగా ఉండు అని చెప్పి ఇక భాగ్యమైతే అక్కడి నుంచి వల్లిని పంపించేస్తుంది. ఇంకా ప్రేమ, ఏంటక్క ఇలా జరిగింది? వాళ్ళ గురించి అన్ని విషయాలు మావయ్య గారికి సాక్ష్యాలతో చూపించాలని తీసుకొస్తే ఆ భాగ్యం మళ్ళీ తన మాయ మాటలతో తన మోసంతో మళ్ళీ మావయ్య గారి ముందు మనల్ని ఇరికించేసింది అని అంటుంటే ఇక నర్మద, చూడు ప్రేమ, వాళ్ళు
ఈ విషయంలో మనల్ని మావయ్య గారి ముందు ఇరికించారేమో, కానీ వాళ్ళకి తెలియని విషయం నా దగ్గర మరొకటుంది అని అంటుంటే ఇక ప్రేమ ఏంటక్కాది అని అడుగుతుంటే, చూడు ప్రేమ, దాన్ని చెప్పటం కాదు, వెళ్ళి మాట్లాడాలి అని అంటుంటే, ఏంటక్క, దేని గురించి? ఇప్పటికే మనం ఆ వల్లి గురించి చాలా ప్రయత్నాలు చేశాం, కానీ వాళ్ళు ప్రతి ప్రయత్నాన్ని కూడా దెబ్బ కొట్టి మనల్ని మావయ్య గారి దగ్గర ఇరికించేలా చేశారు. ఇక ఈ ప్రయత్నాలన్నీ వదిలేస్తే మంచిదేమో అనిపిస్తుంది అని అంటుంటే ఇక నర్మద, చూడు ప్రేమ, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? వాళ్ళు మన మావయ్య గారిని చాలా మోసం చేస్తున్నారు. అలాగే వాళ్ళు చేస్తున్న మోసాలు ఎంతలా అంటే చివరికి బావగారు ఒక సేటు కాలు పట్టుకునేదాకా దిగజారిపోయింది అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవును అవును ప్రేమ, ఈ విషయాన్ని నీకు ఇంతకు ముందే చెప్పాలి అనుకున్నాను, కానీ నిజమేంటో తెలుసుకోకుండా నీకు ఏం చెప్తానని సైలెంట్ అయ్యాను. కానీ నిన్న బావగారు ఆ సేట్తో ఫోన్ మాట్లాడుతుంటే అంతా విన్నాను. బావగారు ఆ సేటుకి 10 లక్షలు ఇవ్వాలని అప్పుడే అర్థమైంది. పైగా ఆ సేట్ని బావగారు బ్రతిమలాడుతున్నారు. 10 లక్షలు ఈరోజు సాయంత్రం కల్లా ఇవ్వకపోతే ఆ సేటు వచ్చి మావయ్య గారితో నిజం చెప్తానని బావగారిని బెదిరిస్తున్నారు అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. అక్క, ఏంటక్క, బావగారు ఆ సేటు దగ్గర 10 లక్షలు తీసుకోవడం ఏంటక్క? అసలు ఆ సేటు మనం అనుకున్నంత మంచివాడేమీ కాదు. అసలు బావగారికి అతను 10 లక్షలు ఎందుకు ఇచ్చాడు అని అంటుంటే, అదే అదే తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఇక ఈ వల్లి వాళ్ళ బండారం బయటపడుతుంది. ఖచ్చితంగా దానిలో ఈ వల్లి వాళ్ళకి ఏదో ఒక లింక్ ఉండే ఉంటుంది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని తీసుకుని ఇక ఆ సేటు ఉన్న ఏరియాకి వెళ్తారు. ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా సేటు దగ్గరికి వెళ్ళి, నమస్కారం సేటు అని చెప్పి ఇక సేటుకి నమస్కారం పెట్టి వాళ్ళ చేతిలో ఉన్న ఒక గొలుసుని సేటుకి ఇస్తారు. ఇక సేటైతే, ఏంటమ్మా మీరు రామరాజు గారి కోడళ్ళనుకుంటా అని అంటుంటే, అవును సేటు, కానీ మాకు కాస్త డబ్బులు అవసరం, ఈ గొలుసు తాకట్టు పెట్టుకొని ఎంతో కొంత డబ్బిస్తావా అని అంటుంటే ఇక సేటైతే, అదేంటమ్మా, రామరాజు గారి కోడలయ్యుండి మీరు ఇట్టా గొలుసు తాకట్టు పెట్టడమేంటి అని చెప్పి వాళ్ళ ఆ సేటైతే ఇంకా వాళ్ళని అడుగుతుంటే, వాళ్ళు, చూడు సేటు, ఈ గొలుసు మీ దగ్గర తాకట్టు పెట్టినట్టు ఎవరికి చెప్పద్దు, ముఖ్యంగా మా మావయ్య గారికి అని అంటుంటే, బాలే వాళ్ళే, మీరు మా దగ్గర డబ్బు తీసుకోవాలి, దానికి మాకు వడ్డీ కట్టాలి, అది మాకు చాలు, అంతే, మేము ఈ విషయాన్ని ఎవరికీ చెప్పం, అట్టా చెప్పితే మాకు రావాల్సిన వడ్డీ ఏమన్నా వాళ్ళు ఇస్తారా ఏంటి? అందుకే కదా మీ బావగారు నా దగ్గర 10 లక్షలు తీసుకున్నా, దాని గురించి ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, కానీ మీ బావగారు నన్ను చాలా విసిగిస్తున్నారు అని చెప్పి సేటైతే నోరు జారుతాడు. ఒక్కసారిగా సేటు నోరు జారడంతో ఇక నర్మద చాలా షాక్ అయిపోతుంది. ఇక నర్మద అయితే సేటు మాటల్ని పట్టుకుని, ఏంటి సేటు, మా బావగారికి నువ్వు 10 లక్షలు ఇచ్చావా అని అంటుంటే ఒక్కసారిగా సేటు, లేదు లేదు, నేను ఎవరికి డబ్బు ఇవ్వలేదు అని చెప్పి సేటు మాట మారుస్తుంటే, ఓ, అయితే నువ్వు ఎవరికి డబ్బు ఇవ్వలేదా? మరి డబ్బు ఇవ్వనప్పుడు నువ్వు మా బావగారిని ఎందుకు బెదిరిస్తున్నావు? అంటే మా బావగారిని బెదిరించి ఆయన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నావా అని చెప్పి ఇక నర్మద ప్రేమ కలిసి సేటు మీద రివర్స్లో వెళ్తారు. ఇక సేటైతే, ఏంటమ్మా, నేను మీ బావగారిని డబ్బు అడగడమేంటి? ఆ చంద్రశేఖరే పెళ్లి ఖర్చుల కోసం నా దగ్గర 10 లక్షలు తీసుకెళ్లాడు, 10 రోజుల్లో ఇస్తానని ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వడ్డీ కడుతున్నాడు కదా, రామరాజు కొడుకు కదా అని వదిలేస్తుంటే ఏంటమ్మా నన్నే బెదిరిస్తున్నారు అని చెప్పి ఇక ఆ సేటైతే వాళ్ళతో అంతా నిజం చెప్తాడు. ఇక జరిగిన నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా నర్మద ప్రేమ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక నర్మద అయితే, చూడు సేటు, నీకు డబ్బు కావాలంటే నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా సేటు, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే అతనికి డబ్బు ఇచ్చి ఆఫీస్కి ఇంటికి పిచ్చివాడిలాగా తిరుగుతున్నాను అని అంటుంటే, చూడు సేటు, నీకు డబ్బు కావాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పి ఇక నర్మద అయితే సేట్ని బెదిరిస్తుంది. సేటు కూడా డబ్బుల కోసం ఇక వాళ్ళు ఏం చెప్పినా చేస్తామని ఒప్పుకుంటారు. ఇక నర్మద ప్రేమ కలిసి సేటుకి ఒక ప్లాన్ చెప్తారు. సేటైతే, ఏంటమ్మా, అట్లా చేస్తే నాకు డబ్బులు ఎందుకు వస్తాయి? మీ బావగారు
మొత్తానికి చేతులు ఎత్తేస్తారు అని అంటుంటే, చూడు సేటు, ఖచ్చితంగా నీకు డబ్బు తిరిగొస్తుంది. మమ్మల్ని నమ్ము. చూడు, నువ్వు ఇలా ఇంకెన్నాళ్ళు మా బావగారిని బెదిరిస్తూ వస్తావు అని చెప్పి ఇక నర్మద, ప్రేమ ఇద్దరూ కలిసి సేటుకి ఏదో ఒక ప్లాన్ చెప్తారు. ఆ ప్లాన్కి సేటు కూడా ఒప్పుకుంటాడు. మొత్తానికి నర్మద, ప్రేమాలు కలిసి భాగ్యం కుటుంబం గురించి ఆ రామరాజు ముందు బయట పెట్టడానికి ఒక పెద్ద ప్లాన్తోనే ముందుకొస్తున్నారు. ఈ ప్లాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్